ఎక్కువైనా పర్వాలేదు, లెక్క తక్కువ కాకుండా చూసుకో. 100లో ఒక్కడు మిగిలినా నువ్వు ఓడినట్టేరా. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. లాహోత్, ఈ పొగరు మాటల్లో కాదురా, చేతల్లో చూపించు. హలో హాయ్ అండి, నేను మీ బాస్కెట్స్. ఈ టాపిక్ దేనికోసం అంటే కొంతమంది ప్రాజెక్టులు వరకు మనం ఒకటి శాంపుల్ అట్లా తీసుకునే వాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ఒకేసారి 10 ప్రాజెక్టులు పంపించుకుంటున్నాం. అది వీడియో మిక్సింగ్ లైనా, ఆల్బమ్ డిజైన్ లైనా. అంటే నేను కలెక్షన్ తీసుకుని మీ హార్డ్ డిస్క్ మీకు పంపించడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఇచ్చే ప్రాజెక్టులు మధ్య మధ్యలో కూడా ఇస్తుంటే ఎవరికి ఎంత టైంలో చేయాలో మనకు అర్థం అవ్వట్లేదు. అందుకు మీరు ఒకేసారి 10 ప్రాజెక్టులు ఇస్తే కనుక నేను ఆర్డరింగ్లో పెట్టిస్తే కనుక నేను మీకు టైం టు టైం ఏ టైంకి ఇవ్వగలుగుతాను అన్నది క్లారిటీ ఉంటుంది. మీరు పదే ప్రాజెక్ట్ షూట్లు తిరుగుతారు కాబట్టి ప్రతిసారి కూర్చుని ఇన్ టైంలో కస్టమర్ మీరు కంగారు పెడతారో అప్పటికప్పుడు సెలక్షన్ చేయలేరు. కాబట్టి నేనేమంటానంటే మీరు ఖాళీగా ఉన్న టైంలో నేను చెప్పిన విధంగా నేను ఒక చెక్ లిస్ట్ ఇస్తాను, దాంతోపాటు ఒక స్ప్లిట్టింగ్ ఫోల్డర్ ఇస్తాను. అది వీడియో మిక్సింగ్ అయితే వీడియో, ఆల్బమ్ డిజైన్ అయితే ఆల్బమ్. ఆ స్ప్లిట్టింగ్ ఫోల్డర్ చూస్తూ మీరు డేటాను స్ప్లిట్ చేస్తూ క్లయింట్ సహకారంతో, క్లయింట్ యొక్క నిర్ణయాలతో ఫోటో సెలక్షన్ కానీ వీడియో సెలక్షన్ కానీ మెయిన్ చేయండి. అప్పుడు ఎటువంటి ఇబ్బందులు రావు. అలా సెలక్షన్ చేసి ఒకేసారి 10 ప్రాజెక్టులు నాకు పంపించేస్తే మళ్ళీ చాలా 1 or 2 months వరకు మీతో ఆ డిస్కషన్ ఉండదు. మీరు షూట్లకి వెళ్ళినా పర్లేదు, ఒక ప్రాజెక్ట్ తర్వాత ఒక ప్రాజెక్ట్ మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు జనరల్గా ఒక క్లయింట్ నాకు ప్రాజెక్ట్ పంపించడం జరిగింది. ఒక క్లయింట్ అని కాదు, జనరల్గా నాకు రెగ్యులర్గా ఇచ్చే క్లయింట్స్. ఇప్పుడు ఇది ఆల్బమ్ మీకు కనిపిస్తుంది కదా, 6 ప్రాజెక్ట్స్ అని చెప్పేసి ఇది 6 ప్రాజెక్టులు కలిపి ఒకేసారి పంపించారు. ఇది క్రాడిల్ ఆల్బమ్స్ అనమాట. అన్ని క్రాడిల్ అన్ని కలిపి లైన్ 1 2 3 అని ఉన్నాయి కదా. ఏంటంటే ఏ ప్రాజెక్ట్ తర్వాత ఏ ప్రాజెక్ట్ చేయాలండి ఈ సీరియల్ నెంబర్లో. మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వట్లేదు. ఈ సీరియల్ నెంబర్లో నాకు మళ్ళీ సైజ్ ఉంటుంది. 12x36 15 షీట్స్ ఆల్బమ్ చెయ్యి అని చెప్పేసి అన్నారు. ఇక్కడ పేర్లు కూడా నాకు ఇచ్చేసారు చూడండి. దీని తర్వాత లోపల సబ్జెక్ట్ ఫొటోస్, క్రియేషన్ స్టిల్స్, ఫ్యామిలీ ఫొటోస్ ఈ 15 షీట్లకి తగ్గాయే ఉంటాయి. అంతే తప్ప జనరల్గా స్టిల్స్ ఎక్కువ ఉండవు. ఇక్కడ చూడండి, స్టిల్స్ 15 షీట్లకి కాబట్టి నాకు 10 ఎన్నో పంపించారు స్టిల్స్. అంతకన్నా ఎక్కువ ఉండవు. అట్లా మీరు ఆర్డరింగ్స్ అని ఈ ప్రాజెక్ట్ తర్వాత సెకండ్ ప్రాజెక్ట్ ఇది కూడా సైజు అన్ని క్లారిటీ ఉన్నాయి. మీరు చూడొచ్చు ఒకసారి, మీకు చాలా క్లారిటీగా స్పష్టంగా మీకు ఉంటాయి. మీరు చూడొచ్చు కావాలంటే. అదిగో ఎట్లా పంపించేయండి. అది మిక్సింగ్లో అయినా సరే వీడియో మిక్సింగ్లో అయినా సరే. మనకి ఇంకో బ్రదర్ మనకి వీడియో మిక్సింగ్ 9 ప్రాజెక్ట్స్ పంపించాడు. 9 ప్రాజెక్ట్స్లో ఇక్కడ ఆర్డరింగ్ చూడండి, ఇంకా 4 + 9 పెండింగ్ అయితే ఉన్నాయి. మిగతా ప్రాజెక్టులు అన్నీ చేసాం. ఇట్లా ఒకసారి పంపించేస్తే మనకు కావాల్సిన ప్రాజెక్ట్, ఏ ప్రాజెక్ట్ మీకు ఇన్స్టెంట్గా కావాలో ఆ ప్రాజెక్ట్ నెంబర్ చెప్తే ఆ ప్రాజెక్ట్ మనం చేసేసుకోవచ్చు. లేదంటే ఆర్డరింగ్ ఒక్కోసారి ఆర్డరింగ్లు మారుతూ ఉంటాయి. అంటే నాకు ముందు ఈ ప్రాజెక్ట్ కావాలన్నా ఆ ప్రాజెక్ట్ కావాలన్నా ఎలా అయినా పర్వాలేదు, టోటల్గా 10 ప్రాజెక్టులు అయితే పంపించండి. ఎందుకంటే నేను వేరే వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వకుండా నేను ఒక క్లారిటీతో మీతో ఒక టైమింగ్తో నేను ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. మీరు ఒక 10 ప్రాజెక్టులు ఇచ్చేటప్పటికి నేను ఎక్కువ మంది వచ్చుకోవడానికి దూరం పెట్టి మీ ప్రాజెక్టులతో కంటిన్యూ అవ్వడం కోసం నేను ముందుగా చెప్తున్నాను. ఎవరైనా ఉంటే ఎట్లా ఒకేసారి ఆల్బమ్ డిజైన్ కానీ వీడియో మిక్సింగ్ కానీ ఒక 10 లేదంటే 5 ప్రాజెక్టులు ఇన్స్టెంట్గా పంపించడానికి ట్రై చేయండి. ఓకేనండి, మరొక వీడియోతో రేపు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్, జై హింద్. ఓకేనండి, మిగతా ఎవరైతే నాకు ఎంక్వైరీస్ ఎక్కువ చేస్తున్నారో